ఇంట్లోకి వెళ్దాం. అమ్మ నమస్తే, వస్తారా? నేనే రావాలా? రండి రండి, ఇక్కడ రండి. అమ్మ ఇది ఉదయం మీ పాపనేనా? దయచేసి ఏమనుకోకూడదు, ఏడవద్దు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు, ఏడవద్దు. సారీ 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 మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, సారీ సారీ సారీ. ఏం కాదు మీ పాపకి ఏం కాదు ఏడు. కొంచెం రండి కొంచెం. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? నాకు 2 పాపలు 1 బాబు. ఈ షార్వి అనే పాప అమ్మాయి ఈరోజు ఏంటి స్కూల్ పోలేదా? స్కూల్కి వెళ్ళలేదు, లేట్గా లేచింది తను. నేను పేషెంట్ అండి. అయితే మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, లేట్ అవుతుంది అనేసి అని. డైలీ పాపం మా ఆయననే చూసుకుంటాడు మా పిల్లల్ని. ఇక ఈరోజు కుదరలేదు, ఇక పాప కూడా వెళ్ళలేదు. వరుసగా 4 days హాలిడేస్ వచ్చాయి అనేసి అని వెళ్ళలేదు మా పాప. ఈరోజు కూడా లేచేది కానీ లేవలేదు. 7:30 అయింది, 8 o'clockకి తనకి స్కూల్. ఎక్కడ చదువుతుందమ్మా మీ పాప? చిన్మయి బేగంపేటలో చిన్మయి విద్యాలయం. రోజు లేట్గా లేవడం వల్ల పోలేదు. ఇక ఇంట్లోనే నేనే తనకి చేపించుకొని తినిపించుకొని ఉన్నాను. ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా తిందామని కిచెన్లోకి వెళ్ళాను. మా పాప బయటకు వెళ్ళి అరుస్తుంది. నేను వెంటనే పరిగెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాను. పాప ఫేసు ఎక్కువసేపు మాట్లాడద్దు దయచేసి. ఓకే అమ్మా, పర్లేదు. కూర్చోండి మీరు కూర్చోండి. వద్దు కూర్చోండి. ఇంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్తున్నారు, కానీ మా ఆయన కష్టం చేసుకునే వ్యక్తి. ఎవరు ఏం సాయం చేయట్లేదండి. ఇదొకటి చిన్న హెల్ప్ చేయండి, మేము చాలా కష్టంలో ఉన్నాము. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ, ఐసిఐసిలో చేస్తాడు. కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండండి. అమ్మ పెద్దమ్మ ఒక్క నిమిషం. ఓకే. ఇది ప్రధానంగా 3 పిల్లలు వీళ్ళకు. ఈ షార్వి అనే పాప పెద్దమ్మాయి, ఆమె కూడా బాలింత పాపం. దయచేసి ఏమనుకోవద్దు మీరు కూడా ప్రేక్షకులు, ఆమెను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాది కాదు. ఏం జరిగిందని తెలుసుకోవడానికి మాత్రమే, క్షమించాలి, ఏమనుకోవద్దు. ఇదే గల్లీలో జరిగింది సంఘటన. నేనేమంటున్నా అంటే ఈ వీధి కుక్కలు ఏందండి నాకు అర్థం కాదు. అవి కూడా ఒక జీవే కాదంటలేము, అవి కూడా